మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు తన యొక్క వేదనను, తను ఉన్నటువంటి ప్రతికూల స్థితిని బట్టి, తన ఎదుట జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలను బట్టి, మోసపు తీర్పులను బట్టి, అక్రమమును బట్టి, దుష్టత్వమును బట్టి, మోసమును బట్టి, దోషములను బట్టి, శత్రు క్రియలను బట్టి తనకు ఎన్నో వేదనలు, ఎన్నో విచారాలు అంతరంగంలో హెచ్చిపోతూ ఉన్నవి. వాటిని గూర్చి ఏదైనా ప్రయత్నం చేస్తే వాటి నుండి విడుదల పొందొచ్చేమో అని ఎంత ప్రయత్నం చేసినా మోసం చేసే వారి నుండి తప్పించుకోవడానికి మరొక మోసగారిని ఆశ్రయించడమే అవుతుంది తప్ప మోసంలో నుండి తప్పించేటువంటి నాదుడు లేకపోయాడు. అన్యాయపు తీర్పు తీర్చే వారి నుండి నీతిమంతులను విడిపించాలని ప్రయత్నం చేస్తే ఆ అన్యాయము తీర్పు తీర్చే వారితో పాటు అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు అని గుర్తించి ఏమీ సహాయం అందలేనిదిగా మిగిలిపోయింది. దుష్టత్వము చేయు వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తే వారికి ఎన్ని గుణలక్షణాలను, సుగుణాలను, మానవత్వాన్ని, మంచితనాన్ని నేర్పించినా వారు ఆ దుష్టత్వంలోనే మగ్గిపోతూ మిగిలిపోయారు. ఇలా ఎన్ని విచారాలు తన హృదయంలో హెచ్చిపోతూ ఉన్నా తనకు ఆదరణ కలిగించేటువంటి పరిస్థితి రాలేదు. అయితే ప్రతి స్థితిని బట్టి ఆయన సన్నిధిని మోకరించి, ప్రభువా, నా కనుల ఎదుట జరుగుతున్నటువంటి దుష్టత్వమును నీవు చూస్తూనే ఉన్నావు. నా విరోధులు ఏ విధంగా గర్వపు మాటలు పలుకుతున్నారో నీవు వింటూనే ఉన్నావు. నన్ను సమాధిలోకి పంపించాలని, నా పేరు తుడిచిపెట్టబడాలని, నేను ఈ భూపుటం మీద ఉండకూడదని శత్రువులు నా మీద విసురుతున్నటువంటి బాణాలను నీవు గమనిస్తూనే ఉన్నావు. మరి అట్టివారు మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, సినిమాలు చూస్తూ, సమయాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుకుంటూ, మాదక ద్రవ్యాలను తీసుకుంటూ, త్రాగకూడనివి, తినకూడనివి తీసుకుంటూ, భుజిస్తూ, అబద్ధాలతో, మోసాలతో, వ్యర్థమైనటువంటి మాటలతో నోటిని నింపుకొని దుష్టత్వమే వారి యొక్క సంపదగా దాచుకొని ఉన్నవారు ఎంత ప్రబలుతున్నారు ప్రభువా. నిన్ను ఆశ్రయించిన నాకు నిజమైనటువంటి సంరక్షణ నీలోనే కదా ప్రభువా ఉన్నది. ఇదిగో నాకు సహాయం చేయవా అని ప్రార్థిస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తన జనుల యొక్క హృదయంలో గొప్ప ఆదరణను కలుగు చేశాడు. వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి విచారాలు మన హృదయంలో ఉన్నాయి. అది ఆర్థికంగా కానీ, అప్పుల సమస్యలను బట్టే కానీ, ఆరోగ్యపరంగా కానీ, అసమాధాన క్రియలను బట్టే కానీ, వివాహ సంబంధమైనటువంటి క్రియలే కానీ, సంతానలేమే కానీ, వ్యాపారాల నష్టాలే కానీ, సరైనటువంటి జ్ఞానం లేకపోతే కానీ, చదువుకు కావలసినటువంటి స్తోమత లేకపోతే కానీ, కుటుంబాన్ని పోషించేటువంటి స్థితి లేకపోతే కానీ, ఇలా అనేకమైనటువంటి విచారాలు మన హృదయంలో నిండి హెచ్చిపోతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ గొప్ప ఆదరణ మనకి ఆయన యుద్ధ మాత్రమే దక్కుతుంది. ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని కుమ్మరించినట్లయితే, మన హృదయంలో భారమంతా, వేదనంతా ఆయన పాదాల మీద కుమ్మరించేసినట్లయితే, కన్నీటితో ఆయన పాదాలను కడిగి వేసినట్లయితే, మన హృదయం కుమ్మరింపబడుతున్న కొలది ఆయన ఆదరణ మనలో నింపబడుతూ ఉంటుంది. ఎంత ఏడ్చి, ఎంత ప్రలాపించి, ఎంత వేదనను ఆయన పాదాల చేత మనం కనపరుస్తామో, ఆయన పాదాలను ఎంత మనం గోజాడుతామో, ఎంత మనం పట్టుకుంటామో, అంతకంటే మించిన గొప్ప ఆదరణ మన హృదయంలో నింపబడుతుంది. మనకు విచారం కలిగినప్పుడు మనుషుల వైపు చూసినట్లయితే ఆదరణ దక్కదు. మనకు విచారం కలిగినప్పుడు మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే ఆ సందర్భంలో కూడా ఆదరణ దక్కదు. ఒకవేళ అనారోగ్యంతో మంచి వైద్యుని సంప్రదించి వారి ద్వారా ఆదరణ కలుగుతుంది, ఈ విచారం నుండి ఈ వైద్యుడు నాకు ఉపశమనం కలుగు చేస్తాడు అనుకున్నట్లయితే వారంటారు, ఇక్కడి వరకే మేము చేయగలం, ఎంతకు మించి మా చేతిలో ఏమీ లేదు అని చేతులెత్తుతారు. అక్కడైనా వారికి ఆదరణ లేదు. ఒకవేళ బాగా ఆర్థికంగా నలిగి ఉన్నాము, పలానా బ్యాంకు, పలానా సంస్థ మాకు ధన సహాయం చేస్తాయని వారి యొద్దకు వెళ్తే, మేము ఈ పరిస్థితిలో మీకు ఏ ఉపశమనమును, ఏ సహాయాన్ని అందించలేము అని అంటారు. మన విచారాలను బట్టి
సహాయం కొరకు, ఆదరణ కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు మిగిలేది నిరుత్సాహమే. కానీ ప్రభు యొద్ద మాత్రం ఆ విధంగా కానే కాదు. ఆయన గొప్ప ఆదరణను మనలో కలుగు చేసి మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తాడు. నిజముగా సిద్ధించిన మనోవాంఛ ఎంత సంతోషాన్ని కలుగు చేస్తుంది. అనారోగ్యంతో బాగా బాధపడుతున్న వారికి స్వస్థత కలిగితే వారు ఎంత సంతోషిస్తారు. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మెండైనటువంటి దీవెన కలిగితే వారు ఎంత సంతోషిస్తారు. వివాహం కాని వారికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉండగా వారికి మంచి ఆత్మీయులతో వివాహం జరిగితే ఎంత సంతోషిస్తారు. సంతానం లేమితో బాధపడుతూ కన్నులెత్తి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చక్కటి గర్భఫలముని ఇస్తే ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. ఎంత ఆనందాన్ని వారు కలిగి ఉంటారు. అట్టి విధముగా అంతకంటే మించిన గొప్ప ఆదరణను మనకు ఆయన కలుగు చేస్తాడు. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో వారి స్థితిగతులన్నీ సమభూమి మీద నడుచున్నట్లుగా సమృద్ధి కలిగిన తర్వాత వారి ప్రాణమునకు ఎంత నెమ్మది కలుగుతుంది అంటే అనుభవించిన వారు ఆ సంతోషాన్ని గురించి ఎంతో ఆనందంగా వివరించగలుగుతారు. ప్రభు అంటున్నారు, నేను నా ఆదరణను మీకు కలుగు చేస్తాను. సాధారణమైనటువంటి ఆదరణ కాదు కానీ గొప్ప ఆదరణను నేను కలుగు చేస్తాను. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీరు నెమ్మది కలిగి నిద్రపోతారు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీవు నాకు తోడుగా ఉన్నావు గనుక నేను నెమ్మదిగా నిమ్మలంగా విశ్రాంతిగా నిద్రిస్తాను. మరలా నేను లెగుస్తాను, నిద్ర మేల్కొంటాను. ఎందుకంటే నీవే నా ప్రాణానికి నెమ్మదిని కలుగు చేసావు, ఆదరణ కలుగు చేసావు. అవును, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనకు మన విచారములను తెలియచేసి ఆయన పాదాలను మనం పట్టుకున్నప్పుడు మనకు గొప్ప ఆదరణ ఆయన ద్వారా కలుగుతుంది. ఈ ఆదరణ ఏ విధంగా ఆయన కలుగు చేస్తాడు? మనం క్రొత్త నిబంధనలు చూస్తాం. పలు లేఖనాలను ఆదరణకర్త మనకు ఆదరణ కలుగు చేస్తాడు. అనగా పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణను కలుగు చేస్తాడు. మనం నిజమైనటువంటి దుఃఖమును కలిగి మారు మనసు పొంది ఆయన సహాయం కొరకు వేడుకునేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనను కమ్ముకుంటుంది. ఆయన ఆత్మ చేత మనకు ఆదరణ కలుగు చేయబడుతుంది. కనుక మన విచారాలను బట్టి మనం ఆయన వైపే చూద్దాం, ఆయన పాదాలను పట్టుకుందాం. ఆయన నిశ్చయంగా విచారాలన్నీ కొట్టివేసి, ఎంత గొప్పగా హెచ్చుగా విచారాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తీసివేసి ఆయన తన గొప్ప ఆదరణ చేత, ఆయన తన పరిశుద్ధాత్మ చేత గొప్ప ఆదరణను కలుగు చేసి ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తాడు. ఇది జరుగుతుందా అని ఆలోచించిన వేదనలన్నీ కొట్టివేసి ఇది నేను చేయగలను అని నిరూపిస్తాడు, రుజువుపరుస్తాడు. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. కేవలం మన విచారమును బట్టి ఆయన పాదాలను మనం పట్టుకున్నట్లయితే. అట్టి విధంగా దేవుడు మీకు గొప్ప ఆదరణను తన పరిశుద్ధాత్మ చేత కలుగు చేసి మీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయనుగాక. ఆమేన్. ఈ నదుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నిజమే తండ్రి, ఏ స్థితులను బట్టి విచారాలతో ఉన్నారో ప్రతి విచార స్థితిని కొట్టివేసి నీ పరిశుద్ధాత్మ చేత ఈ వాక్యమైన ప్రతి వారికి గొప్ప ఆదరణను కలుగు చేసి ప్రాణానికి నెమ్మదిని కలుగు చేసి ప్రతి అవసరతను అక్కరుని మహిమచుడ తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.